దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 276. జీవన జీవితం నాశనం కావడానికి తనే కారణమని నిజం తెలుసుకున్న రాజశేఖర్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నన్ను క్షమించండి మహర్షి గారు. నాకు కలిగిన అనుమానంతో రాజశేఖర్ గారే మీకు కన్న తండ్రి అని అనుకొని మీ ఇద్దరి శాంపిల్స్తో డిఎన్ఏ టెస్ట్ చేయించాను అంటూ ఉన్న విషయాలు చెప్తుంది. అవంతి చెప్తుంటే మిథున, వెంకట్ ఒకరికొకరు ముఖాలు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. తిరిగి మిథున ప్రశ్నార్థకంగా గౌతమ్ వైపు చూస్తుంటే నిజమే అన్నట్టుగా గౌతమ్ చెల్లెలికి కన్నీళ్లతో చెప్తాడు. తన దృష్టిలో తండ్రి అంటే ఒక హీరో అనుకున్న మిథున ఆ క్షణం మాత్రం తండ్రిని ద్వేషంగా చూస్తుంటుంది. అవంతి చెప్తుంటే తాన్య కూడా వాళ్ళ మామగారి మీద కోపంగా ఉంటుంది. సుచిత, గౌతమ్ మాత్రం గిల్టీగా అదంతా వింటుంటారు. అవంతి ఉన్న విషయం అంతా చెప్పి, ఇది మహర్షి గారు జరిగింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉండగానే వర్ష కిడ్నాప్ అయిందని తెలిసింది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంది. అవంతి చెప్పేది అంతా విని మహర్షి కళ్ళెరజేసి రాజశేఖర్ వైపు చూస్తాడు. రాజశేఖర్ కొడుకు చూపులు భరించలేక కంటతడి పొరలతో తలదించుకుంటాడు. ఇప్పటికైనా జీవన విషయంలో నువ్వు పొరపాటు చేశావని నమ్ముతున్నావా రాజశేఖర్ అని అడుగుతాడు బెనర్జీ. ఈసారి ఆ కంటతడి కిందికి జారుతూ, నాకు ఏమీ అర్థం కావడం లేదు బెనర్జీ. జీవన విషయంలో నేను పొరపాటు చేశానని మీరందరూ అంటుంటే ఆ ఆలోచనకే నేను సగం చస్తున్నాను అని అంటాడు. అంటే మీరు ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా నమ్మటం లేదన్నమాట అంటాడు మహర్షి అదే కోపంతో చూస్తూ. రాజశేఖర్ సానులోచనతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. బెనర్జీ స్నేహితుని కోపంగా చూస్తూ, పాపం పండే కాలం దగ్గరలోనే పడిందిలే మహర్షి. అన్ని నిజాలు బయటికి వచ్చాక మూసుకుపోయిన కళ్ళు అప్పుడు తెరుస్తాడు అని అంటాడు. అదంతా రూంలో కిటికీ దగ్గర నిలబడి వింటున్న దామోదర్కి చెమటలు పడుతుంటాయి. మరో పక్క కూతురు గురించి కంగారు పడుతూ డేవిడ్కి ఫోన్ చేస్తుంటాడు. అలా చేయగా డేవిడ్ కాస్త విసుక్కుంటూ, నేను మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాను అని అక్కడ ఉన్న దుబాయ్ షేకులకు చెప్పి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి దామోదర్, ఫోన్ కట్ చేస్తున్నానంటే ఇక్కడ నేను బిజీగా ఉన్నానని కదా అర్థం, తర్వాత చేయొచ్చు కదా అంటూ చిరాకు పడతాడు. ముందు నేను చెప్పేది విను డేవిడ్, నీకొక ఫోటో పంపించాను చూడు అంటాడు దామోదర్ కూతురు గురించి కన్నీళ్ళు పెడుతూ. డేవిడ్ గ్యాలరీ ఓపెన్ చేసి ఆ ఫోటో చూసి, ఈ అమ్మాయా అని అనుకొని, చూశాను అయితే అని అడుగుతాడు. ఆ అమ్మాయి నా కూతురు అని అంటాడు దామోదర్. వాట్ అంటూ డేవిడ్ అది విని ఆశ్చర్యపోతాడు. నేను చెప్పేది నిజం డేవిడ్. తను నా కన్న కూతురు. నా కూతురని తెలియక నా మనుషులు తనని కిడ్నాప్ చేసి లారీలో వేశారు. నేను ఆ టైంలో గమనించుకోలేకపోయాను. నా కూతురి పేరు వర్ష. తను అక్కడికి రాగానే క్షేమంగా తనను తిరిగి నా దగ్గరికి పంపించు అని అంటాడు. నీ కూతురికి ఇక్కడ ఆల్రెడీ బేరసారాలు అయిపోయాయి దామోదర్. నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? నువ్వు పంపిస్తున్న ఆడపిల్లల్లో నీ కూతురికే ఎక్కువ మొత్తంలో బేరం కుదిరింది అని సంతోషంగా చెప్తాడు. ఆ మాటలు వినడానికి కూడా దామోదర్ చిరాకు పడుతూ, ఏం మాట్లాడుతున్నావు డేవిడ్? తను నా కూతురని చెప్పాను కదా. ఇక నువ్వు అలా మాట్లాడకు. వెంటనే నా కూతుర్ని వెనక్కి తిరిగి పంపించు అని అంటాడు. నా సమస్థానంలోకి అడుగుపెట్టిన ఆడపిల్ల మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉంటుందా? జీవన విషయంలో నీకు తెలియనిది ఏముంది అని అంటాడు డేవిడ్. ఆ రోజు జీవన సంఘటన అంతా దామోదర్కి గుర్తొచ్చి భయపడుతూ, తను నా కన్న కూతురు అన్నా కూడా అలా మాట్లాడుతున్నావేంటి డేవిడ్ అని అడుగుతాడు. నేను బాగానే మాట్లాడుతున్నాను. నువ్వే
ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు. చూడు దామోదర్, ఇలాంటి వ్యాపారాల్లో సెంటిమెంట్ అనేది అస్సలు చూసుకోకూడదు. అలా చూసుకుంటే వ్యాపారం చేయలేము. తను నీ కూతురు అంటున్నావు కాబట్టి, నీ కూతురికొచ్చే అమౌంట్‌లో నీకు 50% షేర్ ఇస్తానులే అంటాడు డేవిడ్. డేవిడ్! అంటూ కోపంగా అరుస్తాడు ఆ మాటలు తట్టుకోలేక. ఏంటి దామోదర్, నోరు లేస్తుంది అని అడుగుతాడు డేవిడ్. దామోదర్ అలా నోరు పెంచినందుకు కోపం తెచ్చుకుంటూ. తను నా కూతురని చెప్తున్నా కూడా ఈ బేరసారాలేంటి? మర్యాదగా చెప్తున్నాను. నా కూతురిని నాకు క్షేమంగా వెనక్కి తిరిగి పంపించు అంటూ కోప్పడతాడు దామోదర్. పంపించకపోతే అని ఎదురు ప్రశ్నిస్తాడు డేవిడ్. నిన్ను చంపేస్తాను డేవిడ్ అంటూ కోప్పడతాడు దామోదర్. అది విని డేవిడ్ ఎగతాళిగా పకపక నవ్వుతుంటాడు. ఆ నవ్వు వింటున్న దామోదర్‌కి డేవిడ్ మీద ఇంకా కోపం వస్తుంటుంది. ముందు ఆ నవ్వు ఆపరా అంటాడు దామోదర్. రా అన్నందుకు డేవిడ్ కోపం తెచ్చుకుంటూ, రేయ్! ఎక్కువ మాట్లాడావంటే నువ్వు నన్ను చంపటం కాదు, నా మనుషుల్ని పంపించి నిన్ను చంపిస్తాను అని అంటాడు. కూతురు పరిస్థితికి దామోదర్ కాస్త తగ్గి కన్నీళ్ళు పెడుతూ, నీకు పుణ్యం ఉంటుంది డేవిడ్. నాకు నా కూతురంటే ప్రాణం. తన జీవితాన్ని నాశనం చేయకు అని ఏడుస్తుంటాడు. వెరీ బ్యాడ్ దామోదర్. నీ కూతురు అక్కడ కిడ్నాప్ కాకుండా చూసుకోవాల్సింది. కానీ కిడ్నాప్ అయ్యి సముద్రాలు దాటి నా దగ్గరికొచ్చాక ఇక తన మీద ఆశలు వదిలేసుకో. అన్నట్టు నా గురించి నీకు తెలుసు కదా! ఏ అమ్మాయి అయినా నా పక్కలో పండాకే అమ్ముడు పోయేదని. జీవన కూడా అలాగే కదా! తనని తనివి తీర అనుభవించాకే కదా ప్రాస్టిట్యూట్‌గా మార్చింది. అలాగే ఇక్కడ నీ కూతురు రాగానే మొదట నీ కూతురే నా చేతిలో నలిగిపోబోతుంది. ఆ తర్వాత ఇక్కడ దుబాయ్ షేక్ చేతుల్లో నలిగిపోయి ప్రాస్టిట్యూట్ అవుతుంది. అయినా ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే. మళ్ళీ కొత్తగా చెప్పడం ఎందుకు దండగా? అంటాడు డేవిడ్. ఆ మాటలకి దామోదర్ రక్తం ఉడికిపోతూ, రేయ్ డేవిడ్! నా కూతురు గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే నిన్ను నరికి పోగులు పెడతాను. నా కూతుర్ని వదిలేయ్ అంటాడు కోపంతో. రేయ్! పోరా! ఏమోలే పాపమని కూతురికొచ్చే సొమ్ములో 50% ఇద్దాము అనుకున్నాను. కానీ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కాబట్టి అది కూడా నీకివ్వను. పెట్టేయ్ ఫోన్. మళ్ళీ నాకు ఫోన్ చేయకు అంటూ డేవిడ్ ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ అయ్యేసరికి దామోదర్ గుండె ఆగినంత పనవుతుంది. ఇక్కడ డేవిడ్ షిప్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడం కోసం ఫోన్స్ చేస్తుంటాడు. ఇక్కడ దామోదర్‌కి చెమటలు పడుతూ, నా కూతురికి ఏమీ కాకూడదు. నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి. వాడి నుంచి ఎలాగైనా నా కూతుర్ని కాపాడుకోవాలి. కానీ ఎలా? ఎలా వాడి నుంచి నా కూతుర్ని కాపాడుకోగలుగుతాను? అని అనుకుంటూ దామోదర్ కన్నీళ్లు పెట్టుకుంటూ కిటికీ వైపు చూస్తాడు. బయట ఇంకా మహర్షి, రాజశేఖర్, బెనర్జీ అలా అందరూ డీఎన్ఏ టెస్ట్ జీవన గురించి డిస్కషన్ చేస్తుంటారు. మరోపక్క ప్రమోద్ వర్షాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు పెడుతుంటాడు. భర్త దుర్మార్గం గురించి విన్న శాంతి మాట లేకుండా కొయ్యబారిపోతుంది. మరోపక్క వర్ష గురించి అందరి మనసులోనూ భయం ఉంటుంది. ఈ విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు వర్షాన్ని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకొని తనని కాపాడండి బావగారు. లేదంటే తను ఏదైనా ఆపదలో పడుతుంది అని తాన్య కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది. అవును, ముందు వర్ష గురించి తెలుసుకోవాలి అంటాడు గౌతమ్. ఇంకా ఏంటమ్మా నా కూతుర్ని కాపాడేది? అవంతి అన్నట్టు ఆ దుర్మార్గుడు చేసిన పాపాలు నా కూతురికి తగిలాయి అని బోరున ఏడుస్తుంది శాంతి. కూతురు గురించి శాంతి ఏడవటం చూసి అందరూ బాధపడుతుంటారు. వర్షాన్ని అమితంగా ప్రేమిస్తున్న ప్రమోద్ కళ్ళలో కన్నీళ్లు అసలు ఆగటం లేదు. మరదల గురించి ఇక గౌతమ్ బాధ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. భార్య మాటలు విన్న దామోదర్‌కి కూతురు గురించి ఇంకా భయం పట్టుకుంటూ
లేదు. నేను చేసిన పాపాలు నా కూతురికి తగలకూడదు. నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి అనే ఆలోచనలో కంటతడి పెట్టుకుంటాడు. ఎవరు పాపాలు చేస్తే వాళ్ళకి తగలాలి గాని, వర్షకి ఏమి తగలదు శాంతి. వర్ష క్షేమంగానే ఉంటుంది. ముందు ఈ దుర్మార్గుడి సంగతి తేల్చుకుందాం పదండి అంటూ సుచరిత కోపంగా లోపలికి వెళ్తుంది. సుచరితతో పాటు మహర్షి, బెనర్జీ, రాజశేఖర్ ఇలా అందరూ కూడా లోపలికొస్తారు. అందరూ దామోదర్ దగ్గరికి వెళ్ళబోతుండగా, అప్పటికే దామోదర్ రూమ్ నుండి బయటకొచ్చి వాళ్ళకి ఎదురుగా కంటతడి పెట్టుకుంటూ కనిపిస్తుంటాడు. వాడి కన్నీళ్ళని మహర్షి కసిగా చూస్తుంటాడు. శాంతి కోపంగా దామోదర్ దగ్గరికి వెళ్ళబోతుంటే, "ఆవేశపడకు శాంతి" అంటూ సుచరిత శాంతి చేపట్టుకొని ఆపుతుంది. "ఒక్క ఆడదాని ఉసిరి పోసుకున్న ఈ దుర్మార్గుడు బతకకూడదు వదినా, నన్ను ఆపకు" అంటుంది శాంతి. "మీ భర్త ఒక్కరి ఉసిరి కాదండి. మా అమ్మతో పాటు ఎంతోమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నాడు. నేను ఈ సిటీకి రాకముందు వరకు మీ మొగుడు ఇక్కడి నుండి దుబాయ్‌కి అమ్మాయిలని షిఫ్ట్ చేసేవాడు. ఇప్పుడు మీ కూతురు వర్షతో పాటు మిగతా అమ్మాయిల కిడ్నాప్‌కి గురి కావడం వెనక కూడా మీ మొగుడు అస్త్రం ఉంది. మీ కూతుర్ని మీ మొగుడే స్వయంగా వ్యభిచార కూపంలోకి నెట్టబోతున్నాడు" అని అంటాడు మహర్షి. ఆ మాటలు అందరికీ షాకింగ్‌లా ఉంటే, దామోదర్ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ తలదించుకుంటాడు. మహర్షి మాటలకు శాంతి హడలిపోతుంటే, "ఏమంటున్నారు మహర్షి గారు? మీరు చెప్తున్నదంతా నిజమేనా?" అని అడుగుతుంది అవంతి. "నిజమో కాదో ఎదురుగా ఉన్నాడు కదా! ఆయన్ని అడగండి" అంటాడు మహర్షి దామోదర్‌ని ఎరుపెక్కిన కళ్ళతో చూస్తూ. దాంతో అందరూ దామోదర్ వైపు అనుమానంగా చూస్తుంటారు. ఈసారి శాంతి ఇంకా ఆవేశంగా భర్త దగ్గరికి రాబోతుంటే, సుచరిత కూడా ఆపాలనే ప్రయత్నం చేయలేదు. శాంతి కన్నీళ్ళు పెడుతూ మొగుడు దగ్గరికి వెళ్ళి, "మహర్షి చెప్పేది నిజమేనా? ఆడపిల్లలతో పాటు మన కూతురు కూడా కిడ్నాప్ అయింది అంటే దాని వెనుక నువ్వున్నావా?" అని అడుగుతుంది. దామోదర్ కుమిలిపోతూ ఏడుస్తూ, "ఉన్నాను" అన్నట్టుగా తల ఊపుతాడు. అది చూసి శాంతి ఆవేశం కట్టలు తెంచుకుంటూ ఉంటే, రాజశేఖర్, సుచరిత, ప్రమోద్, గౌతమ్, వెంకట్, మిథున ఇలా అందరూ వాడి వైపు కోపంగా చూస్తుంటారు. ఛీ! నువ్వసలు మనిషివి కాదురా! చావరా! అంటూ శాంతి దామోతో షర్ట్ కాలర్ పట్టుకొని మొగుణ్ణి ఆ చెంప, ఈ చెంప వాంచుతుంటుంది. దామోదర్ కూడా అడ్డు చెప్పకుండా మౌనంగా ఆ దెబ్బలు తింటున్నాడు. బామర్ది దుర్మార్గాల గురించి తెలుసుకుంటున్న రాజశేఖర్ కూడా హడలిపోతుంటాడు. వాడిని కొట్టి కొట్టి శాంతి ఏడుస్తుంటే, మరదలు బాధను చూసి సుచరిత తట్టుకోలేక వచ్చి శాంతిని పట్టుకొని ఏడుస్తుంటుంది. "చూసావా వదినా, మీ అన్నయ్యని కన్న కూతుర్ని వ్యభిచార కోపంలోకి నెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇలాంటి వాడిని బతకనివ్వకూడదు వదినా. వీడికి మంచి చావు రాకూడదు" అని శాంతి కుమిలిపోతూ ఏడుస్తుంటుంది. దామోదర్ కన్నీళ్లు పెట్టుకుంటూ రాజశేఖర్ ముందుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడి, "ఎన్ని రోజులుగా మీకు మహర్షి చెప్పేదంతా నిజమే బావా. జీవన ప్రాస్టిట్యూట్‌గా మార్చటానికి నేను, డేవిడ్ వేసిన ప్లాన్‌లో మీరు జీవనాన్ని అపార్థం చేసుకున్నారు" అని చేసిన దుర్మార్గం ఒప్పుకుంటాడు. అప్పటికే సగం చచ్చిన వాడిలా మారిపోయిన రాజశేఖర్ ఆ మాటలు విని ఇంకా గుండె పగులుతూ స్పందన లేకుండా కళ్ళు పెద్దవి చేసి నిర్ఘాంతపోతుంటాడు. ఆ క్షణం కూడా మహర్షి రాజశేఖర్ వైపు కూడా కసిగా చూస్తుంటాడు. దామోదర్ పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెడుతూ, "నా కూతురి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బావా. ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయం కూడా నిజమే. ఆ రోజు మీరు బెడ్ మీద డేవిడ్ పక్కలో జీవనాన్ని చూసినప్పుడు అప్పటికి జీవన చెడిపోలేదు. అదంతా నాది, డేవిడ్ ప్లాన్. తనేమీ తప్పు చేయలేదని జీవన మీకు ప్రాధేయపడి చెప్తున్నా కూడా మీరు నమ్మకుండా వెళ్ళిపోయాక
డేవిడ్ జీవనాన్ని ఆగం చేశాడు అని చెప్తాడు. ఆ మాటలతో ఆ రోజు రాజశేఖర్‌కి జీవనాన్ని అనుమానించి తిట్టడం గుర్తొస్తుంటుంది. ఆ సంఘటన గుర్తుకు రాగానే రాజశేఖర్ కళ్ళల్లో నీళ్లు పొంగి పొర్లుతుంటాయి. డేవిడ్ ఆగం చేయటం తట్టుకోలేని జీవన మేడ మీద నుండి దూకింది. 3 నెలలు కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత డేవిడ్ తన మెడలో తాళి కట్టి జీవనాన్ని ప్రాస్టిట్యూట్‌గా మార్చాడు అని దామోదర్ చెప్తుంటే రాజశేఖర్ కళ్ళలో కన్నీళ్లు నిండి నిర్ఘాంతపోతూ బరువెక్కిన తలతో కుర్చీలో వాలిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.